ఇక్కడైతే ఒక వీడియో అయితే చూపిస్తున్నా. ఈ వీడియో అయితే మోస్ట్ ట్రెండింగ్ వీడియో ఇప్పుడు. నేను డెమో కూడా చూపిస్తాను. చాలా బాగా వచ్చింది మన వీడియో అయితే. మనకు ఇలా ఉండదు, వేరేలాగా ఉంటది. నచ్చితే లైక్ చేయండి. మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. వాడి బాడీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ కళ్ళు. వాడు ప్రేమగా చూస్తున్నాడు, ఏ చేద్దాం చూస్తున్నాడు, ఎప్పటికీ అర్థం కాదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీగా మొత్తం మీకు పెద్ద ప్రాబ్లమ్ లేకుండా వీడియో అయిపోతది. లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి ఒక్కసారి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ 100% మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. లేకపోతే మీకు ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మనకైతే ఇలాగైతే ఉంటది. మీరేం చేస్తారంటే రిమినీ యాప్ మాక్సిమం మీ దగ్గర ఉండొచ్చు. క్రాకెడ్ వర్షన్ నేనైతే నిజంగా చెప్పాలంటే నేను క్రాకెడ్ వర్షన్ యూజ్ చేస్తలేను. ఎందుకంటే అది ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది అందులో. మనం ఎంత చేసినా కూడా మనం చాలామంది ఫ్రీ యాప్స్ ఇస్తామని అట్లా ఏముండదు. రిమినీ యాప్‌లో మీరు కొంచెం ఒక 30 సెకండే కాబట్టి ఒక్కొక్క ఫోటో కాబట్టి డెఫినెట్‌లీ రిమినీ యాప్‌లో ఎన్హాన్స్ చేయండి. ఇంకోటి బ్లర్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి బాగుంటది అందులో. ఓకే. దాని తర్వాత నేను చేసింది మీకు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఇలాగైతే ఉంది. డెఫినెట్‌లీ మీ ఫోటో ఇలాగే సెట్ అవుతుందని నేను చెప్తలేను. కానీ మనం సెట్ చేసుకుందాం. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అయితే ఇలాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే మనమైతే కెమెరా అయితే ఆఫ్‌లోనే ఉంది కాబట్టి నేను వేరే ఫోటోనే దీన్ని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి వేరే ఫోటోని చేంజ్ చేస్తాను. అది కూడా రిమినీ యాప్‌లో ఎన్హాన్స్ చేసిన ఫోటో వేరేది ట్రై చేద్దాం. కొత్త ఫోటోస్ ఏమైనా ఉంటే ట్రై చేద్దాం. ఆ ఫోటోకి సంబంధం లేకుండా వేరే ఫోటో. ఓకే. ఈ ఫోటో ఉంది. కొంచెం కలర్‌ది చేంజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్. దీన్నైతే యాడ్ చేస్తున్నా. యాడ్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫోటో ఎలా ఉంది? ఈ ఫోటో ఎలా ఉందో చూసుకోండి. చాలా అంటే చాలా డిఫరెంట్ అయితే ఉంటది. నో ప్రాబ్లమ్ మనం సెట్ చేసుకుందాం. ఓకే. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. ఇప్పుడే మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. లిరిక్స్ అయితే ఇక్కడ చూడండి. లిరిక్స్ అయితే ఇలా వస్తుంది. లిరికల్ మీరు ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. మీకు అది వైట్ కలర్ నచ్చకపోతే బ్లాక్ కలర్ మీ బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి కలర్ పెట్టుకోవాలి. ఇలా. ఓకే. రెడ్ కలర్ నచ్చితే ఓకే. రెడ్ కలర్ నచ్చకపోతే బ్లాక్ కలర్ ఇలా. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత కళ్ళు. ఈ కళ్ళు మాత్రం చాలా చాలా మనకు ఇది కాబట్టి ఈ ప్లేస్‌లో ఆ ఫోటో అలాగే ఉంచి సేమ్ ఫోటోని ఇంకోసారి యాడ్ చేయండి. సేమ్ ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో యాడ్ చేస్తాను. ఎక్కడబ్బా ఈ ఫోటో? ఒక్క నిమిషం. ఈ ఫోటో ఉంది. దీన్ని కిందికైతే తీసుకొస్తున్నా. ఇక్కడ షేప్ ఉంటది 2. దాన్ని కిందికి తీసుకొస్తున్నా. ఆ షేప్ బ్లాక్ షేప్ ఎంతైతే ఉందో అంతనే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైటింగ్ ఎఫెక్ట్ హైడ్ చేస్తున్నా. దీన్నైతే జూమ్ చేస్తున్నా. ఇలా పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఆ లైటింగ్ ఎఫెక్ట్ అయితే హైడ్ నుంచి తీసేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఇలా వస్తది. చూసారు కదా! ఇలా వచ్చి దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్ ప్రాసెస్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఇప్పుడు ఈ ఫోటోస్ కూడా మనం చేంజ్ చేయాలి. ఇలా. 1 బై 1 అయితే చేంజ్ చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. లాస్ట్‌లో మాత్రం ఇలా అయితే అడ్జస్ట్‌మెంట్ చేసి ఈ వీడియోని మీరైతే ఈజీగా అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.